హలో హాయ్. మనం ఇప్పుడు ఒక కంటైనర్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాము. ఓకే, సో నేను ప్రీవియస్గా రాసిన యామల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కంటైనర్ క్రియేషన్ కోసం నేను ఈ YAML ఫైల్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అటాచ్ చేస్తున్నాను. env కోలన్ ఓకే లైక్ నేమ్ అండ్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేస్తాను. -name కోలన్ I can give like my name, value colon you can give like Kalyan, next place -name colon place వచ్చేసి city colon value colon Hyderabad, save it okay, next apply చేయండి kubectl apply -f ఓకే, చెక్ చేయండి kubectl get pods. ఓకే, సో ఇప్పుడు నేను పాడ్ క్రియేట్ చేశాను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసి. సో నేను దాన్ని వెరిఫై చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఇన్సైడ్ పాడ్లోకి లాగిన్ అవ్వాలి. సో దానికి కమాండ్ kubectl exec-i attached mode t terminal and my pod name, my first pod, okay, /bin/bash is the command to log in inside the pod. ఓకే, నేను ఇప్పుడు ఇన్సైడ్ పాడ్ లో ఉన్నాను. ఓకే, సో చెక్ చేయండి వేరియబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ env మై నేమ్ ఈక్వల్ టు కళ్యాణ్, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. ఇవే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం సెట్ చేసాం. సో ఇప్పుడు కంటైనర్ నుంచి బయటికి రావడానికి కమాండ్ ఎగ్జిట్. ఓకే, టైప్ చేయండి kubectl get pods. సో ఇలా ఇన్సైడ్ కంటైనర్ కి లాగిన్ అవడానికి కమాండ్ kubectl exec, ఎగ్జిట్ అవడానికి ఎగ్జిట్ అని మనం టైప్ చేయాలి. సో నేను వితౌట్ లాగిన్ ఇన్సైడ్ ద పాడ్లోకి లాగిన్ అవ్వకుండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చెక్ చేయాలనుకుంటున్నాను, అలాగే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. దానికి కమాండ్ వచ్చేసి kubectl exec ఓకే, నెక్స్ట్ -it అండ్ పాడ్ నేమ్ ఫస్ట్ పాడ్ -స్పేస్ env ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి kubectl ఎంటర్. ఓకే, సో నేను ఇప్పుడు నా బేస్ మిషన్ లోనే ఉన్నాను. బేస్ మిషన్ నుంచి పాడ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ kubectl, సో నేను పాడ్ లో opt డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లిస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి కమాండ్ exec-it pod name ఓకే, నెక్స్ట్ స్పేస్ ls - lrt ఏ డైరెక్టరీలో చూడాలనుకుంటున్నాను, opt డైరెక్టరీలో. kubectl ఓకే, ఎంటర్. ఓకే, సో opt డైరెక్టరీలో ప్రెసెంట్ ఏ ఫైల్స్ లేవు కాబట్టి 0 చూపిస్తుంది. ఓకే, చెక్ ఫర్ etc డైరెక్టరీ. ఓకే, ఈ ఫైల్స్ అన్ని ఉన్నాయి. సో ఇలా లిస్ట్ అవుట్ చేయొచ్చు మనం. సో అదే లాగ్స్ చెక్ చేయాలనుకోండి kubectl లాగ్స్. సో నేను నా పాడ్ యొక్క లాగ్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. మై ఫస్ట్ పాడ్. ఓకే, సో ఇవి వచ్చేసి లాగ్స్. ఓకే, సో ఇలా చెక్ చేస్తాం లాగ్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్. అలాగే ఇన్సైడ్ కంటైనర్ లోకి ఎలా లాగిన్ అవుతాము, ఎగ్జిట్ ఎలా అవుతాము. ఓకే, వితౌట్ లాగిన్ ఇన్సైడ్ ద పాడ్ కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము.